హాయ్ అండి. మీలో ఎవరైనా కొత్తగా మెషిన్ కొందాం అనుకుంటున్నారా? మీలో ఎవరికైనా కుట్టు మెషిన్ నేర్చుకోవాలని ఉందా? అలాంటి వాళ్ళు ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఎండ్ వరకి చూడండి. నేనైతే కొత్త మెషిన్ కొన్నానండి. చాలా వీడియోస్ చూసి, చాలా మందిని అడిగి కనుక్కొని నేను ఈ బ్రాండ్ మెషిన్ అయితే కొన్నానండి. చాలా బావుందండి క్వాలిటీ. సింగర్ బ్రాండ్ అనమాట. ఇది నాకెంత పడింది? ఏంటి? ఎన్ని ఆప్షన్స్ ఇందులో ఉన్నాయనేది నేను వివరంగా వివరిస్తానండి ఈ వీడియోలో అయితే. ఈ వీడియోనైతే ఎండ్ వరకు చూసేయండి. చూడ్డానికైతే వైట్ కలర్‌లో చాలా బావుందండి. చాలా లైట్ వెయిట్ కూడా ఉంది. చూడ్డానికి ఇంతలా కనిపించినా కూడా అస్సలు బరువుగా అయితే లేదు. మనం ఈజీగా కింద పెట్టుకొని కూడా కూర్చొని కూడా కుట్టుకోవచ్చనమాట. దానికి ఇలా మెషిన్ అయితే వచ్చింది. దీన్ని ఇలా ప్లగ్‌కైతే కనెక్ట్ చేసుకోవాలి మనము. మనకి ఎక్స్‌టెన్షన్ బాక్స్ కానీ ఏదైనా ఉంటే మనం చక్కగా బెడ్ మీద పెట్టుకొని కూర్చొని కూడా కుట్టుకోవచ్చు. అంత సులువుగా ఉందండి. ఇలా పైనైతే థ్రెడ్ ఎక్కించేదొచ్చిందండి. నమ్ముతారో లేదో ఈ రోజులలో చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ఒకప్పుడైతే ఊర్లలో ఇంటికొకరు ఉండేవాళ్ళండి కుట్టు మెషిన్ తెలిసిన వాళ్ళు. బయట వాళ్ళవెవరో కుట్టాల్సిన అవసరం లేదు. మనవి మనము బేసిక్‌వి కుట్టుకోవడానికి కూడా కుట్టు మెషిన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కుట్టడం వచ్చిన వాళ్ళ దగ్గరే కుట్టు మెషిన్ ఉండాలనేది ఏమీ లేదండి. మీరే చెప్పండి, ఇప్పుడు ఒక డ్రెస్ ఆల్ట్రేషన్‌కి ఇస్తే రూ. 100 తీసుకుంటున్నారండి. దానికి ఇంకొక 200 ఏస్తే కొత్త డ్రెస్సే వస్తుంది. అలానే బ్లౌజెస్ కూడా కొంచెం లైనింగ్ ఏసి కుట్టేస్తే 600, 700. ఫంక్షన్ వేర్, పార్టీ వేర్ అంటే ఓకే అండి. బట్ చిన్న చిన్నవి ఇప్పుడు మన పిల్లల బట్టలుంటాయి. అక్కడక్కడ చినిగిపోతా ఉంటాయి. వాటిని గూడా పట్టుకెళ్ళి మనము షాప్‌కి తీసుకెళ్ళి కుట్టించలేం గదా! కావున ఖచ్చితంగా కుట్టు మిషన్ అనేది అందరి ఇంట్లో ఉండాలి అనైతే నేను నమ్ముతానండి. నాకు పెద్దగా ఏం రాదండి మెషిన్. బట్ బేసిక్ కుట్టుకోవడానికైతే నేనెప్పుడూ మా ఇంట్లో కుట్టు మిషన్ అయితే పెట్టుకుంటానండి. ఒకప్పుడు అందరి ఇళ్లలో ఉండేవి. ఈ మధ్య ఎక్కువ కనిపించట్లేదు కానీ, ఈ మధ్య వాషింగ్ మెషిన్‌లు, ఫ్రిడ్జ్‌లు అందరి ఇళ్లలో తప్పనిసరిగా ఎలా అయితే ఉంటున్నాయో, ఒకప్పుడు కుట్టు మిషన్ గూడా అందరి ఇంట్లలో ఉండేదండి. నేనైతే ఎప్పుడు కుట్టు మిషన్ అయితే ఇంట్లో పెట్టుకుంటానండి. పిల్లల బట్టలు చినిగిపోతూ ఉంటాయి. అప్పుడప్పుడు మన డ్రెసెస్ కుట్లు ఊడిపోతూ ఉంటాయి. మళ్ళీ మనం కొన్న డ్రెసెస్ అన్నీ మనకు తగ్గట్టుగా ఫిట్టింగ్‌లో ఉండవు గదండీ! కొంచెం లూజ్ ఉంటాయి, కొంచెం టైట్ ఉంటాయి. ఖచ్చితంగా అలాంటి వాటికి కుట్టు మిషన్ ఉంటే చాలా ఉపయోగపడుతుందండి. ఇది ఎంత పడింది ఏంటి అయితే నేను చెప్తాను. క్వాలిటీ అయితే చాలా బావుంది. ఇందులో చూడండి, నేను ఒక క్లాత్ తీసుకొనైతే కుడుతున్నాను. ఇందులో పీకో ఆప్షన్ కూడా ఉందండి. పీకో ఆప్షన్ ఉంది. ఎంబ్రాయిడరీ ఆప్షన్ ఉంది. చాలా స్మూత్‌గా వెళ్ళిపోతుందనమాట కుట్టుకు కూడా. అసలు స్ట్రెస్‌గా అస్సలు అనిపించట్లేదు. నా దగ్గర ముందు ఉషా మెషిన్ ఉండేదండి. 10 సంవత్సరాలు వాడానండి ఉషా మెషిన్‌ని. అదేంటంటే తొక్కాలనమాట. కాలుతో తొక్కాలనమాట. ఇంకా అలా కాదు అని చెప్పి అది పాతదయిపోయిందని చెప్పేసి నేను ఈ మిషన్ అయితే కొనుక్కున్నానండి. చూడండి, ఎన్ని ఆప్షన్స్ వచ్చాయండి. ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వస్తుందండి. కొంచెం కొంచెం మనం యూట్యూబ్‌లో చిన్న చిన్న వీడియోస్ చూసి నేర్చుకొని చెయ్యొచ్చండి. మీలో ఎంతమందికి కుట్టు మెషిన్ కుట్టే అలవాటుంది, ఇష్టముంది, నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ చేయండి. మీకు ఎవరెవరికైనా కుట్టే వీడియోస్ కావాలంటే కూడా కామెంట్ చేయండి. నేను సెపరేట్‌గా వాటి కోసం వీడియోస్ అయితే పెడతాను. మా అమ్మకైతే బాగా వచ్చండి. మా అమ్మ అయితే అన్ని రకాలుగా కుట్టేయగలరు. ఫ్రాక్స్, జాకెట్లు అన్నీ కుడతారనమాట. నాకంతగా రాదు. నేను కొంచెం కొంచెం అంటే కుట్లేయడము, చిన్న చిన్న బ్లౌజెస్ కుట్టడము ఆ వరకు అయితే వచ్చు అండి నాకు. ఆ వరకైతే నేను చేసుకోగలను. మా ఆయనైతే కొత్త మెషిన్ కావాలి అనగానే, "ఇంట్లో ఉన్న సామాను సరిపోదా? ఇంక దాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెడతావు?" అనైతే అన్నారండి. కానీ దీనికసలు స్థలమే అవసరం లేదండి. చూడండి, ఎంత నీట్‌గా, ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో మీరే గమనించండి. అసలెక్కడ కూడా గ్యాప్ గానీ అసలలా లేకుండా చాలా నీట్‌గా వచ్చిందనమాట. ఎంబ్రాయిడరీ ఆప్షన్ కూడా ఉంది. పీకో ఆప్షన్ గూడా ఉంది. ఏం లేదండి, చాలా సింపుల్ అండి. మనం యూట్యూబ్‌లో ఏదన్నా వీడియో ఒక 2 సార్లు చూసేస్తే మనకే వచ్చేస్తుందండి. ఒకప్పుడు కుట్టు మిషన్ అనేది చాలామంది ఆడవాళ్ళకి, ముఖ్యంగా బయటకి వెళ్ళి పని చేయలేని ఆడవాళ్ళకి, చదువురాని ఆడవాళ్ళకి అదొక మంచి ఆహ్, వృత్తిగా ఉండేదండి. ఎస్పెషల్లీ ఊర్లల్లో. మా ఊర్లో అయితే చాలా వరకండి ఏ ఆడవాళ్ళు చూసినా గూడా ఎయిదర్ బీడీలన్నా చేసేవాళ్ళు, లేకపోతే మిషన్ అయినా కుట్టుకునేవాళ్ళు. కానీ ఆ కాలంలోనే అసలు సంపాదించాలి, ఒక 4 రాళ్ళు వెనకేయాలి, బయటకి వెళ్ళకుండానే ఇంట్లో ఉంటూ ఇలా కూడా సంపాదించొచ్చు అని నేర్పించారండి మన ఆడవాళ్ళు. చాలా గ్రేట్ అండి. మీరేమంటారు? ఒప్పుకుంటారా?
మళ్ళీ నేను ఎప్పుడైతే ఈ కుట్టు మెషిన్ తెచ్చుకోవడం స్టార్ట్ చేశానో, ఒక నెల అవుతుందండి నేను ఈ మెషిన్ తెచ్చుకొని. ఇంకా చుట్టుపక్కన వాళ్ళు స్టార్ట్ చేశారండి, "అక్క అది కుట్టివ్వు, అక్క ఇది కుట్టివ్వు" అని ఎప్పుడు ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉన్నారండి. ఇంకా నేనైతే ఒక 2, 3 సార్లు కుట్టించానండి. పాపం పోనీలే అని చెప్పి కుట్టించానండి. ఇంకా అదే అలవాటు అయిపోతుందండి. ఇలాంటి వాళ్ళు మీ చుట్టుపక్కల ఉన్నారా? ఇంకా నేను మొహమాట పడకుండా చెప్పేశానండి, "నేనైతే బయట వాళ్ళవి ఎవరికి కుట్టట్లేదు. ఇది నా ఇంట్లో చేయి కింద ఉంటుందని చెప్పి తీసుకొచ్చుకున్నాను" అని చెప్పి. పోనీ డబ్బులకి ఏమైనా కుడదామా అంటే పక్కన వాళ్ళు చుట్టాలు, బంధువులు ఉంటారండి. వాళ్ళ దగ్గర డబ్బులు అడిగితే బాగుండదులే అని అనిపిస్తుంది. కానీ అదే అలుసుగా ప్రతిసారి వచ్చి, "అక్క అది కుట్టివు, అక్క ఇది కుట్టివు" అని అయితే అడుగుతున్నారండి. ఇంకా నేనైతే చెప్పేశాను, నా వల్ల కాదు బయట వాళ్ళకి కుట్టివ్వడము. ఇదేదో నేను ఇంట్లో నాకు చేతి కింద ఉంటుందని అయితే తెచ్చుకున్నానని చెప్పానండి. ఇంకా చూడండి, నేనైతే ఇప్పుడు బాబిన్ పెడుతున్నాను. ఎంబ్రాయిడరీ కూడా వస్తుందండి దీని మీద, పీకో కూడా వస్తుంది. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. కానీ వర్క్ మాత్రం చాలా నీట్గా వస్తుందండి. చాలా ఎక్స్పెన్సివ్ అని అయితే నేను చెప్పను, కానీ కొంచెం డబ్బులు పడ్డాయండి, బాగానే పడ్డాయి. ఆహ్, ప ఎంత పడింది అని అయితే నేను చెప్తాను. మీరేమైనా గెస్ చేయగలుగుతారా ఎంత పడి ఉంటుంది ఈ మెషిన్ అని చెప్పి? అప్పట్లో అయితే ఉషా మెషిన్ అండి, 10 సంవత్సరాల క్రితము నా పెళ్ళికి పెట్టారండి ఆ మెషిన్ మా అమ్మ వాళ్ళు. 10 సంవత్సరాలు వాడానండి నేను దాన్ని. అసలు ఎంత వాడానో అండి దాన్ని. వాడి, వాడి, వాడి అది ఆఖరికి ఇనుప సామాను వాడికి ఎయడానికి కూడా పనికి రాకుండా అయిపోయింది. ఇప్పుడు ఇవైతే నేను కొత్తగా అలానే మన ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుందండి. కానీ ఇప్పటికి వీడియోస్ అంతగా రీచ్ రావట్లేదు. చాలా వీడియోస్ చేస్తున్నాను. కుకింగ్ వీడియోస్ కూడా చేస్తున్నాను. కొంచెం సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇప్పుడు చూడండి, జిగ్‌జాగ్ వేలో కుట్టు ఎంత బాగా వస్తుందో. ఇలా మనం చిన్న డిజైన్ లాగా కూడా చేసుకోవచ్చు. బయట మగ్గం వర్క్స్ చూసారు కదండీ, ఎంత కాస్ట్లీగా ఉన్నాయో. అసలు మీరు సింపుల్ వర్క్ చేయించాలంటే 1000, 2000 పైగా అవుతుందండి. అలా కాకుండా చిన్నగా ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చేసుకోవచ్చండి ఈ మిషన్ మీద. ఇలా జిగ్‌జాగ్‌లో మీరు నెక్‌కి వేసుకోవచ్చు, వెనకాల బ్లౌజ్ వెనకాల వేసుకోవచ్చు. చాలా నీట్‌గా వస్తుందండి స్టిచ్ అయితే. ఇదిగోండి చూడండి, ఒకసారి మీరే అబ్జర్వ్ చేయండి ఎంత నీట్‌గా వస్తుందో. ఇది ఎంబ్రాయిడరీ అండి. ఇలా మీరు ఫ్లవర్ గానీ ఏదైనా కావాలి అనుకుంటే ముందే దాన్ని ఒక పెన్సిల్‌తో అలా గీసి పెట్టుకొని, దాని ప్రకారం మీరు ఈ మెషిన్ గానీ వర్క్ దాని మీద దింపారంటే చక్కగా వస్తుందండి. మీకు అది కూడా నేను వీడియో చేసి చూపిస్తాను. మీకు ఎవరికైనా ఈ టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉంటే గనక నాకు కామెంట్ చేయండి. టైలరింగ్ వీడియోస్ ఏమైనా కావాలి అంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా ఆ వీడియోస్ పెడతాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ, మీకు టైలరింగ్‌లో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే అండి. మా అమ్మ ఆల్మోస్ట్ 25 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉందండి తనకి. చూడండి, ఈ వీడియో కూడా చేస్తుంది మా అమ్మే. మా అమ్మే కుడుతుంది ఇదంతా కూడా. చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో వర్క్ అంతా కూడా. 25 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉందండి తనకి. మీకు టైలరింగ్‌లో ఏదన్నా టిప్స్ కానీ, ఏదన్నా డౌట్స్ కానీ ఉంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే మీలో ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు కుట్టు మిషన్‌ని ఆదాయంగా ఎంచుకొని జీవనం సాగిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు కామెంట్ చేయండి. అండ్ మీరెలా ఆర్డర్స్ వస్తున్నాయి అనేది కూడా కామెంట్ చేయండి. నేను మీకు ఒక టిప్ చెప్తానండి. ఈ రోజులలో ఆన్‌లైన్ బిజినెస్ అనేది చాలా ఎక్కువగా అయిపోయిందండి. అది ఏ విషయమైనా సరే అండి, అది బట్టల విషయం అవ్వండి, ఏదైనా సరే చాలామంది స్టోర్‌కెళ్ళి, షాప్‌కెళ్ళి కొనుక్కోవడం కంటే కూడా ఆన్‌లైన్‌లో కొనుక్కోవడానికి చాలా ఇష్టపడుతున్నారు. కాబట్టి మీలో ఎవరైనా ఇలా కుట్టు మిషన్ కుడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మీరేం చేయొచ్చంటే, మీరు ఈ కుర్తీలు అవి ఇవి కుడితే ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్ గానీ, ఒక యూట్యూబ్ పేజ్ కానీ ఓపెన్ చేసి అందులో పెట్టండి. అందులో వీడియోస్, ఫోటోస్ అందులో పెట్టారంటే ఈ రోజులలో ఆన్‌లైన్ అనేది చాలా ఎక్కువగా అయిపోయిందండి. సో, బయట ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళకి అమ్మితే అండి, అవన్నీ ఉద్దర బేరాలే అవుతాయి తప్ప వాటి నుండి దమ్మిడి ఆదాయం గూడా ఉండదండి. అదే ఆన్‌లైన్‌లో అనుకోండి, మీకు ఖచ్చితంగా ఫస్ట్ పేమెంట్ ఇస్తారు. పేమెంట్ ఇచ్చిన తర్వాతే మీరు వాళ్ళకి పార్సెల్ అనేది పంపిస్తారు. ఆ పార్సెల్ పంపడం అదంతా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. కానీ కాదండి. అదంతా కూడా చాలా ఈజీ ప్రాసెసే. మీలో ఎవరైనా ఇలా కుట్టు మిషన్ కుడుతున్న వాళ్ళు, చాలా ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళకి సరైన ఆదాయం రావట్లేదు
అంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా బిజినెస్ టిప్స్ అయితే నేను ఇస్తాను. ఆన్‌లైన్ బిజినెస్ ఎలా చేయాలి, ప్రోడక్ట్స్ ఎలా షిప్ చేయాలి, కస్టమర్స్ రీచ్ ఎలా తెచ్చుకోవాలి అనేదైతే నేను చెప్తాను. ఎందుకంటే నాకు ఒక జ్యువెలరీ స్టోర్ ఉందండి. నేను అది ఇన్‌స్టాగ్రామ్‌లో జ్యువెలరీ సెల్లింగ్ అనేది చేస్తానన్నమాట. బాగా రీచ్ వచ్చింది. బాగా పోతాయి. రోజుకొక 2, 3 ఆర్డర్స్ అయినా వస్తాయి. ఇంకా బట్టలకైతే ఇంకెక్కువగా వస్తాయండి. ఈ రోజులలో కుర్తీస్‌కి కానీ అలా హ్యాండ్‌మేడ్ వాటికి చాలా డిమాండ్ ఉందండి. సో, టాలెంట్ ఉండి కూడా చాలామంది లేడీస్ వాళ్ళ ప్రొడక్ట్స్‌ని ఎలా మార్కెటింగ్ చేయాలో తెలియక ఇళ్ళలోనే ఉండిపోతున్నారు అనేదైతే నేను అనుకుంటున్నానండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక కామెంట్ చేయండి. నేను తప్పకుండా వాళ్ళకి నా టిప్స్ అయితే నేను చెప్తానండి. నా ఎక్స్‌పీరియన్స్ బట్టి ఎలా మార్కెటింగ్ చేయొచ్చు మీ ప్రొడక్ట్స్‌ని అనేదైతే నేను చెప్తాను. హ్మ్. ఇవి ఇంకా చూడండి. ఇప్పుడు చూడండి ఈ కుట్టు చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా, ఎంత నీట్‌గా వచ్చిందో. అండ్ మనం ఎంతసేపు కుడుతున్నా మెషిన్ అనేది వేడెక్కట్లేదండి. అస్సలు హీట్ అవ్వడం గానీ, అలాంటిదైతే అస్సలు లేదు. ఇంకా ఇప్పుడైతే చెప్తానండి. ప్రైస్ రివీల్ అయితే చేసేస్తాను. ఈ మెషిన్ అయితే నాకు 13,000 పడిందండి. కానీ వర్త్ అండి. 13,000 ఎక్కువే అవ్వచ్చు. నేను కాదనను. కానీ చాలా వర్త్ అండి. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో అండి. మీలో ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేనిది ఆన్‌లైన్‌లోనే కొన్నాను. లింక్ ఇస్తాను. అలా కాదు కంపెనీ అంటే కూడా సింగర్ అండి. బ్రాండ్ పేరు సింగర్ అనమాట. ఎంతమందికి ఈ వీడియో నచ్చింది? లైక్ చేయండి.